అధికారం పార్టీలో ఉన్నారు, మేము ఏమైనా చేయగలుగుతాము, ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాము, పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకుని ఎన్ని అరాచకాలన్నా చేయగలుగుతామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే కార్యక్రమాలన్నీ చూస్తున్నాము, భరిస్తున్నాము, ఓపికగా ఎదురు చూస్తున్నాము మా టైం వచ్చేదానికి. ఈ రోజు భాగ్యనగరం గ్రామంకి నేను ఇంటింటికి వస్తున్నానని చెప్పి గత 2 రోజుల నుంచి చెప్పడం జరిగింది. ఈ పక్కనున్న కొండాపురం అనే గ్రామంకి ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పి ఆయన ప్రోగ్రాం ఫిక్స్ అవ్వడం జరిగింది. నేను పొద్దున ఎస్ఐ గారితో మాట్లాడినప్పుడు ఆయన నన్ను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. మండలంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చి మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం భాగ్యనగరం గ్రామంలో చేస్తే మీ అందరి మీద కేసులు పెడతామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇంటింటికి తిరిగేది నేను, ఇది ఒక పార్టీ ప్రోగ్రాం. నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నోటీస్ ఇవ్వాల్సింది ఎవరికండి? నాకు ఇవ్వాల నోటీసు. గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లకు ఇచ్చి, మండలం స్థాయిలో ఉన్న లీడర్లకు ఇచ్చి వాళ్ళని ఇళ్లకాడి నుంచి రానికుండా చేసి నన్ను రోడ్డు మీద నేను బయలుదేరుతున్నానని తెలుసు, నేను ఈరోజు ప్రోగ్రామ్ ఉందని తెలుసు. ఎస్ఐ గారికి నేను 4 గంటలకు వచ్చి 5 గంటలకల్లా వెళ్ళిపోతాను, చిన్న గ్రామము 1 గంటలో అయిపోగొట్టుకుని నేను వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి ఓకే చెప్పినాడు. గ్రామంలో ఉన్న లీడర్లందరూ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో కొద్దిసేపు వాళ్ళకు పోలీసులు ఉన్నారు. దాని తర్వాత కొత్తగా ఏమి భయం పుట్టుకొచ్చిందో ఎమ్మెల్యేకి తెలియదు కానీ వెంటనే లేడీ కానిస్టేబుల్స్, లేడీ ఎస్ఐలు అందరు కూడా ఒక దగ్గర రోడ్డు మీద నేను నా ఇల్లు దాటి 10 నిమిషాలు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత బ్యారికేడ్ లో పెట్టి నన్ను అక్కడ ఆపడం జరిగింది. నిజంగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, ఇరు వర్గాలు కొట్లాడుకుంటారని మీకు తెలిసినప్పుడు, లేదా మీకు సమాచారం ఉంది అని ముందు జాగ్రత్తగా చేయాలనుకున్నప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలా. లేదు మేడం మీరు రాకూడదు అని చెప్పి మీరు నాకు నోటీస్ ఇస్తే నేను రాకుండా ఉండడానికి నేను కూడా ఆ నోటీస్ కి విలువ ఇచ్చి, ఆ నోటీస్ కి మర్యాద ఇచ్చి నేను కూడా ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకునేదాన్ని. కానీ నాకు నోటీస్ ఇవ్వకుండా నేను ఇంట్లో నుంచి బయలుదేరుతున్నానని తెలుసు, నేను ఊరు దాటాను అని తెలుసు. కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారా, వాళ్ళ ప్రోగ్రాం క్యాన్సిల్ చేపించి ఊరందరి ముందర మేమే గొప్ప అని చెప్పుకోవాలి ఒక నీచమైన ఆలోచనతో నడి రోడ్డు మీద నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆపిచ్చి నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించి నా కార్ డోర్ ఓపెన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను బయటికి లాగాలని చూశారు. ఏ స్థాయికి దిగజారుతున్నారు నిజంగా అంటే మమ్మల్ని చూసి నీకు అంత భయం పుట్టుకుంటే ఇళ్లలో కూర్చో, ఇంట్లో కూర్చో. పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని నన్ను రోడ్డు మీద ఆపాలని చూస్తావా? సిగ్గుందా? నాకు తెలిసి మీ గతంలో మీ పెద్దనాన్న కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మీ తరం వాళ్ళు చాలా మంది ఇక్కడ రాజకీయంగా ఉండినారు. ఏ ఒక్కరు కూడా ఈ స్థాయికి దిగజారిన్నారు? ఏ ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని ఇంత నీచానికి ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళ మీద? ఏ మాత్రమైన సిగ్గు శరం ఉందా అని చెప్పి కూడా ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా మీడియా ముందర నేను చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడేదాన్ని. ఈ రోజు ఎంత నీచానికి మీరు ఇచ్చేస్తున్నారంటే ఆడవాళ్ళతో పెట్టుకున్న ఉసురు అంత ఈజీగా పోదు. నరి రోడ్డు మీద నన్ను ఆపి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి బెదిరిస్తారా? ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి పోతున్నా, ప్రతిరోజు పోతున్నా, పర్మిషన్ తీసుకోవాలంట. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలండి? ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకోవాలా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాదని చెప్తే మాకు ప్రాబ్లం అంటే మేము వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుకుంటాం, పలానా గ్రామంలో మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని. మేము ఎందుకు చెప్పాలా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మా పలానా ఊరికి పోతున్నామని మీకు ముందే షెడ్యూల్ ఇస్తే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏంటి గ్యారంటీ? మీ ఇంటెలిజెన్స్ అధికారులు తిరుగుతుంటారు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తుంటది. 2 రోజులు 3 రోజుల ముందు నేను ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆ గ్రామంలో మాట్లాడుకుంటారు కదా, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా? దాని ప్రకారం మీరు స్పందించరా? ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత గ్రామం ఎంటర్ అవుతున్నప్పుడు నన్ను ఆపుతారా? ఈ రోజు ఎమ్మెల్యే ఈ ఊరు ఎట్లా తిరుగుతాడో నేను చూస్తాను. ప్రతి ఒక్కరు మాకు సంబంధించిన ఈ బూత్ లో నాకు మెజారిటీ వచ్చింది పోయినసారి. అందుకే ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి ఒక ఆలోచన.
మొత్తం ఊరంతా ఇళ్ళకి తాళాలు వేసుకొని వచ్చి ఇక్కడ రాబోతున్నారు. ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతాడని నేను చూస్తాను. ఈ ఇంటికి కాఫీ తాగడానికి వస్తానని చెప్పి పర్మిషన్ తీసుకుని నేను రావాలా? ఎవరిని అడగాలండి పర్మిషన్?